హలో అండి, నమస్తే. ఈరోజు రుచికరమైన పుదీనా రోటి పచ్చడి గురించి చెప్తానండి. పూర్వకాలం అన్ని రోట్లోనే చేసేవాళ్ళు కాబట్టి చాలా రుచికరంగా ఉండేవి. పుదీనా ఆరోగ్యానికి చాలా మంచిది. ఏ రూపంలో తీసుకున్నప్పటికీ, అది జ్యూస్లో కానివ్వండి, టీలో కానివ్వండి, ఏ లెమన్ గ్రీన్ టీలు ఎందులో తీసుకున్నా కూడా చాలా మంచిదన్నమాట. చక్కగా ఫ్రెష్ పుదీనా దొరికినప్పుడు మీరు అదంతా చక్కగా శుభ్రంగా బాగు చేసుకొని నీట్గా కడిగేసేసుకొని చక్కగా పక్కన పెట్టేసేసుకోండి. ఈ రుచికరమైన పచ్చడికి కావాల్సిన పదార్థాలు చెప్తాను నేను మీకు ఇప్పుడు. కొంచెం చింతపండు శుభ్రంగా బాగు చేసేసుకుని ఇవలాంటి తుట్టెలు అలాంటివన్నీ తీసి పక్కన పెట్టేసుకుని, కొంచెం చింతపండు, ఎండుమిరపకాయలు మీ రుచికి టేస్ట్కి అనుగుణంగా తీసుకోండి. వీటికి పోపులు పెట్టే చూపిస్తండి, కానీ ఇందులో కావాల్సినవి మాత్రం ఓన్లీ ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు, కొంచెం జీలకర్ర అంతే. ఇందులో మినపప్పు, శనగపప్పు అవి వేయరండి. ఓన్లీ ఆవాలు, మెంతులు మాత్రమే యూస్ చేసుకుంటాము. అండ్ కొంచెం ఇంగువ. యాక్చువల్లీ ఇంగువ రుచి కానివ్వండి లేదా జీలకర్ర, ఇవన్నీ పుదీనా డామినేట్ చేసేస్తుంది, ఇంకా దేన్ని గెలవనివ్వదు ఈ పుదీనా. అందుకని చెప్పేసి ఈ ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. అండ్ కొంచెం బెల్లం. ఒకవేళ కనుక మీరు స్వీట్ అస్సలు పడదంటే కనుక మీరు అవాయిడ్ చేయొచ్చు. చింతపండులో కొంచెం శుభ్రంగా కడిగేసేసి కొంచెం నీళ్లు పోసి నానబెట్టేసుకోండి. ఎక్కువ వద్దంటే అది మునిగే వరకే, నానే వరకు సరిపోతుంది. సో ఈ ఇంగ్రీడియంట్స్ తోటి భలే రుచికరంగా తయారయ్యే ఈ పచ్చడికి స్టవ్ వెలిగించుకొని బాణలి పెట్టుకుని అది కొంచెం పోపుకి సరిపడా 3 స్పూన్స్ 4 స్పూన్స్ వరకు చక్కగా ఆయిల్ వేయండి. దీనికి నువ్వుల నూనె, వేరుశనగ నూనె రుచండి. ఇవే పచ్చళ్ళలోకి ఎప్పుడు రుచిగా ఉంటాయి అన్నమాట. పైన అన్నంలో వేసుకున్నా లేదా ఇందులో కూడా పచ్చడికి ఇవే బాగుంటాయి అన్నమాట. సో కొంచెం మెంతులు, ఆవాలు, కొంచెం జీలకర్ర సరిపోతుందండి. ఎండుమిరపకాయలు నేను ఇప్పుడు ఈ పుదీనాకి సరిపడా నేను తీసుకున్నానండి. మీ ఇంట్లో కారాలు తినేవాళ్ళు మీ కారాన్ని బట్టి, లేదా చిన్నపిల్లలు ఉంటే కనుక బాగా తగ్గించేసుకుంటే ఉత్త పచ్చడే ఈ పెరుగన్నంలోకి అది చాలా బాగుంటుంది అనమాట, ఒకవేళ అన్నంలో కలుపుకోకపోయినా కూడా. కాబట్టి ఈ ఎండుమిర్చి అవి మీ రుచికి అనుగుణంగా తీసుకోండి. ఎక్కువ కారం ఉంటే పచ్చడి అస్సలు బాగుండదు. పుదీనా కారం కూడా తీసుకోదు ఎక్కువ, కాబట్టి సరిపడంత మాత్రమే వేసుకోండి. సో మెంతులు ఈ వేపు వచ్చేదాకా వేయించేసేసుకుని నేను పక్కనే రోలు రెడీ పెట్టుకున్నానండి. ఈ రోట్లో ఈ పోపు అంతా షిఫ్ట్ చేసేసుకోండి, అందులోకి వేసేసుకోండి. ఈ పోపులో వేసేసిన మిగిలిన నూనె ఉంటుంది కదా, నూనె వేయకండి. ఆ రోట్లో నూనె అలా ఉంచేసేసి ఈ వేగిన ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి మిశ్రమం మాత్రమే అందులో వేసేసి, ఈ మిగిలిన నూనె ఉంటుంది కదండి, ఈ నూనె ఇప్పుడు పుదీనా వేయించడానికి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇలా పక్కన కడిగి పెట్టుకున్న పుదీనా తీసుకుని ఈ పోపులో మిగిలిన నూనెలో చక్కగా వేసేసేయండి. నీట్గా వేసుకుని మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. పుదీనా ఎండాకాలంలో కొంచెం ఈగలు చిన్న ఇదొస్తుంటే కూడా పక్కన చిన్న కప్పులో 4 రెబ్బలు పెట్టేశారనుకోండి, ఎటువంటి క్రిమికీటకాలు దరిచేరనివ్వదు. చాలా హెల్తీ అనమాట. లిప్స్ ఎవరికైనా కొంచెం బ్లాక్గా ఉన్నట్టు అనిపిస్తే ఈ పుదీనా జ్యూస్ తీసుకొని మీరు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడప్పుడు పుదీనా రసం లిప్స్ పైన రాశారనుకోండి, లిప్స్ మళ్ళీ న్యాచురల్ పింక్ కలర్కి వచ్చేస్తాయన్నమాట. అంత ఏ రూపంగా చూసుకున్నా హెల్దీ అనమాట. సో ఇలా కలుపుకుంటూ పుదీనాలో పచ్చిదనం అంతా పోయేంత వరకు పుదీనాని వేయించుకోవాలండి. ఇదిగా పుదీనా మరీ వేగిపోతే పచ్చడి నల్లగా ఉంటుంది. పుదీనాలో ఓన్లీ ఈ పచ్చిదనం అంతా పోయే వరకు వేస్తే పచ్చడి గ్రీన్గా వస్తుంది. సో మీకు ఏ కలర్ కావాలో అలా చేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం ఇంగువ. ఇప్పుడు వేడివేడిగా ఉంది కదండి ఎండుమిరపకాయల మిశ్రమం, పోపు మిశ్రమం అందులో వేసేసేయండి. మీ రుచికి సరిపడా ఎంత ఎండుమిరపకాయలు వేసాం కదా, ఈ పోపుకి పచ్చడికి సరిపడా ఉప్పు వేసేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు. చెప్పాను కదండి, దేన్ని కనపడినివ్వదు, దేని రుచిని దీన్ని డామినేట్ చేసేస్తుంది అనమాట ఈ పుదీనా. అందుకని ఈ పుదీనా మధ్యలో కదుపుతూ ఉండండి. రోట్లో చేసిన దానికి రుచి ఎక్కువ అండి. ఇలా మిక్సీలో వేసేస్తే మొత్తం పేస్ట్ అయిపోతుంది, ఏ పచ్చలో తెలియదు, రుచి కూడా మారిపోతుంది అనమాట. సో ఇలా మధ్యలో కదుపుతూ పచ్చడి
కొంచెం వాటర్ ఉంది కదండి, ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా వేగితే చాలన్నమాట. మరీ ఎక్కువ వేగితే కూడా పచ్చడి నూరేటప్పుడు కలవదు పోపులో సరిగ్గా. అందుకని అతిగా వేయించకుండా సరిపడా మాత్రంగా వేయిస్తే సరిపోతుంది. సో ఇలా మధ్య మధ్యలో వేయించుకుంటూ ఉండండి. ఇప్పుడు ఇది వేగిపోయిందండి, ఇంకంత చాలు యాక్చువల్గా పుదీనా. ఇప్పుడు మనం రోట్లోకి వేసుకున్నాం కదండి ఈ పోపు మిశ్రమాన్ని, అది చక్కగా నెమ్మదిగా దంచేసుకోండి. ఈ గట్టిగా దంచారంటే మొత్తం చిందిపోతాయి. చక్కగా నెమ్మదిగా దంచండి. అది కొంచెం నలిగాక అప్పుడు మీరు ఎంత దంచినా రోట్లోంచి బయటికి వెళ్ళదు. ఇంకా స్టార్టింగ్లో దంచితే మొత్తం చిందిపోతాయి ఎండుమిరపకాయలు. పూర్వకాలం అండి పచ్చడంతా నూరేసేసిన తర్వాత అందులోనే మధ్యాహ్నం పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ మంచిగా అంత అన్నం కలిపేసి అంత నూనె వేసేసి నువ్వుల నూనె కలిపారంటే భలే రుచిగా ఉంటుంది. ఇంత నలిగితే చాలండి, ఇంతకన్నా పౌడర్గా అవక్కర్లేదు. ఇంత నూరితే సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు ముందే చింతపండు వేస్తే నలగవు కదా అవన్నీ, పోపు మన మెంతులు ఆవాలు. ఇంత వేగిన తర్వాత అందులో చింతపండు వేసేసేయండి. ఆ మిగిలిన జ్యూస్ అలానే ఉండనివ్వండి, అందులో పచ్చడి తీసేసుకోవచ్చు మనం. సో ఇదంతా ఇలా చక్కగా కలగలిసేలాగా నూరేసేసుకోండి. ఈ పచ్చడి పుల్లగా, కొంచెం తీయగా, ఉప్పగా, పుదీనా టేస్ట్ అన్ని రుచుల మిశ్రమం అనమాట. భలే రుచి ఈ పచ్చడి. తర్వాత చింతపండు కూడా నలిగాక కొంచెం బెల్లం వేసేసుకోండి. పంచదార బాగుంటుందండి, బెల్లమే బాగుంటుంది దీనికి. ఒకవేళ మీరు తినకపోతే కనుక ఈ టేస్ట్ మీకు నచ్చకపోతే మీరు అవాయిడ్ చేయొచ్చు. బట్ భలే రుచిగా అయితే 100% టేస్ట్ గ్యారంటీ అండి, బాగుంటుంది పచ్చడి. ఇది కూడా నలిగిపోయింది అనమాట. బెల్లం చింతపండు కూడా వేసి నూరిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పుదీనా పెట్టుకున్నాం కదండి, ఈ పుదీనా మిశ్రమాన్నంతా మనం వేయింపుకున్న ఈ పుదీనంతా ఈ మిశ్రమంలో వేసేసేయండి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీ కారానికి అనుగుణంగా వేసుకోండి. ఉప్పు, పసుపు, చింతపండు, బెల్లం ఇవి మీ రుచికి అనుగుణంగా వేసుకోండి. ఎక్కువ తీపి కావాలనుకున్న వాళ్ళు కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోండి, పులుపు ఎక్కువ కావాలంటే చింతపండు ఎక్కువ వేసుకోండి అలా. బట్ కారం మాత్రం కొంచెం ఒక మిరపకాయ తక్కువ వేసుకోండి, గొడ్డు కారాలు తినలేరు, ఈ పచ్చడి తీసుకోదు కారాన్ని, కొంచెమే పడుతుంది అనమాట. సో వేగిన పుదీనంతా రోట్లో వేసుకున్న తర్వాత చక్కగా కలగలిసేలాగా మొత్తం నూరేసేసేయండి. ఇలాగా అన్నీ కలిసిపోతాయి అనమాట. చింతపండు, బెల్లం, ఎండుమిరపకాయలు, మెంతులు, ఇవి ఇందులో వేసినవన్నీ హెల్దీయేనండి, చాలా బాగుంటాయి. సో చక్కగా ఇలా మొత్తం రోట్లోనే అంతా కలగలిపేసేసుకొని మీకు గట్టిగా చక్కగా ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇందులో వేసేసుకొని చక్కగా కలగలిసేలాగా మంచిగా నూరేసేసుకుని పెట్టుకోండి. పక్కన మీరు కప్పు పెట్టుకున్నారు కదా, ఆ కప్పులోనే ఎత్తేసుకుంటే సరిపోతుందండి పచ్చడి. ఇగోండి ఇంత నూరితే సరిపోతుందన్నమాట. ఇగోండి వేడి అన్నంలో నెయ్యి వేసేసుకొని పిల్లలకైతే కొంచెం పచ్చడి పెట్టారంటే అన్నం అంతా పచ్చడితోనే తింటారండి, అంత బాగుంటుంది అనమాట ఈ పచ్చడి. ఇడ్లీలోకి, దోశలకైతే బాగుంటుందండి, అన్నంలోకే స్పెషల్ అనమాట ఈ పచ్చడి. ఎలాగో ఈ చింతపండు వాటర్ ఉన్నాయి కదా, ఇందులోనే ఈ పచ్చడి అంతా తీసేసుకోండి, సరిపోతుంది. అప్పుడు తర్వాత నీట్గా కలగలిపేసుకుంటే సరిపోతుంది, అయిపోయిందండి. ఇంతే, అసలు భలే రుచి అండి పచ్చడి మాత్రం. ఇవన్నీ పాతకాలం హెల్దీ కదా, చక్కగా ఇలాగే చేసేవాళ్ళు. ఇందులో వెల్లుల్లిపాయ కానీ, ఉల్లిపాయలు కానీ, మసాలాలు కానీ, ఎటువంటి అరగని ఇంగ్రీడియంట్స్ కానీ ఏమీ లేవు. సో ఇలా రుచికరమైన పచ్చడి మీరు తయారు చేయండి, ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు మా పచ్చడిలో చిటికెడు ఉప్పు తక్కువ అయిందనమాట, బట్ టేస్ట్ అదిరిపోయిందండి. సో మీరు చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.